ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే చతుశ్చత్వారింశత్తమలహర్యాం ప్రవిశామः. ప్రథమతः లలితాపంచకస్తోత్రే షష్ఠశ్లోకः ఫలశ్రుతి. శంకరుల వారు ఏ స్తోత్రం చెప్పినా కూడా చివర ఫలశ్రుతి చెప్తుంటారు. కనకధార, సౌందర్యలహరి, శివాంతరహరి, ఆ దేవి ప్రదక్షిణామూర్తి స్తోత్రం, మీనాక్షి పంచరత్నం, ఏ స్తోత్రమైనా చూడండి, అంబాష్టకం, అన్నిట్లో కూడా చివర ఫలశ్రుతి అంటుంది. ఫలశ్రుతి అంటే ఫలితాన్ని వినటం. ఈ శ్లోకాలు చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఎటువంటి ఫలితం వస్తుంది? యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతు లలిత ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం. ఎన్ని లాభాలను చూడండి. ఎంత దివ్యమైన అనుగ్రహం అమ్మవారిది, శంకర్ల వారిది. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః. ఈ లలితామాత యొక్క 5 శ్లోకాలు కూడా లలితా పంచకం. ఎవరైతే వింటారో చదువుతారో సౌభాగ్యదం, ఈ శ్లోకాలు సౌభాగ్యాన్ని కలిగిస్తాయి. సులలితం, మనస్సుకు మార్ధవాన్ని ఇస్తాయి. పఠతి ప్రభాతే, ప్రభాతంలో చదవండి అయ్యా, ఇవన్నీ మీకు లభిస్తాయి. తస్మై దదాతి లలిత ఝటితి ప్రసన్న. అటువంటి ఈ స్తోత్రాలు విన్నవాళ్లకు, చదివిన వాళ్లకు కూడా, పారాయణ చేసిన వాళ్ళకు కూడా లలిత అమ్మవారు ఝటితి ప్రసన్న, వెంటనే అనుగ్రహిస్తారు. తస్మై దదాతి, వాళ్లకు ఆధ్యాత్మికమైన ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఇంకా ఏమి ఇస్తారో తెలిసిన? విద్యాం శ్రియం విపుల సౌఖ్యం అనంత కీర్తిం. విద్యాం, విద్యనిస్తారు. శ్రియం, సంపదనిస్తారు. విపుల సౌఖ్యం, ఈ లోకంలో ఉన్నంత వరకు అనేక సౌకర్యాలను ఇస్తారు. అనంత కీర్తిం, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను ఇస్తారు. అంతకంటే మనకి ఏం కావాలి? తప్పనిసరిగా మనం అందరం లలితా పంచకాన్ని విందాం, చదువుదాం, పారాయణ చేద్దాం. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలిత ఝటితి ప్రసన్న విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం. ఇది శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య విరచితం లలితా పంచకం. ఇదానీం చతుశ్చత్వారింశత్తమలహర్యాం ప్రవిశామः. ఇప్పుడు 44వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఛందస్సు మారింది. దీన్ని ఆర్యావృత్తం అంటారు. కరలగ్నమృగ కరీంద్రభంగ ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చేత కుహరే పంచముఖోస్తి మే కుతోభి. సంస్కృతంలో చాలా విశేషమైన ఛందస్సు ఆర్యావృత్తములు, ఆర్యా ఛందస్సు అంటారు. అటువంటి ఆర్యా ఛందస్సు మనకు తెలుగులో కందపద్యం ఉంటుంది. ఆ కందపద్యం ఎంత సులభంగా ఉంటుందో సంస్కృతంలో ఆర్యా ఛందస్సు అంత బాగుంటుంది. కరలగ్నమృగ కరీంద్రభంగ ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చేత కుహరే పంచముఖోస్తి మే కుతోభి. కరలగ్నమృగ, చేతిలో స్వామివారికి ఏముంది? జింక ఉంది. కరీంద్రభంగ, గజేంద్రుణ్ణి ధ్వంసం చేసేసాడు ఆయన. గజాసురుణ్ణి సంహరించేశాడు. కృష్ణావతారంలో గజేంద్రుడిని రక్షించాడు. ఇక్కడ గజాసురుణ్ణి సంహరించాడు శివావతారం. ఘనశార్దూల విఖండన, పెద్ద పెద్ద పులులు, అవన్నీ వ్యాఘ్రాసురుడి రూపంలో వచ్చాయి. ఆ వ్యాఘ్రాసురుని చంపావు కదా స్వామి. వ్యాఘ్రాసురుని సంహరించి ఆ వ్యాఘ్ర చర్మమే ధరిస్తున్నారు మీరు. అస్తజంతు, సమస్తములైన క్రూర మృగాల్ని సంహరించేశారు. సమస్త జీవులను కూడా లయింపజేస్తారు కదా. అద్భుతమైన గిరిశ, గిరిశేతే ఇది గిరిశ, గిరియందు శయనిస్తుంటారు స్వామి.
విశద ఆకృతిశ్చ విశద ఆకృతి స్వచ్ఛమైన ధవళమైన వర్ణం కలిగిన వారు. పంచముఖ 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 పంచముఖాలు ఉన్నాయండి స్వామివారికి. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం పంచముఖాలు. అటువంటి పంచముఖుడు స్వామి. ఇక్కడ పంచముఖ అంటే సింహం, పంచాస్యం, దానికి కూడా విశాలమైన ముఖం ఉంటుంది కనుక పంచాస్య అంటారు. అటువంటి పంచముఖ చేతఃకుహరే, నా మనస్సు, నా హృదయం అనే గుహలో ఆ పంచముఖుడున్నాడు. సింహాలు గుహలో ఉంటాయి. నా హృదయం అనే గుహలో ఆ పంచముఖుడు అనే సింహం ఉంది. ఇంకా నాకేమిటి భయం? ఆ సింహం సామాన్యమైందా? గజాసురుని సంహరించింది, వ్యాఘ్రాసురుని సంహరించింది, కొండ గుహల్లో ప్రకాశిస్తూ ఉంటుంది, స్పష్టమైన ఆకారంతో ఉంటుంది. ఆ పరమేశ్వరుడే. అంతకంటే నాకేం కావాలి? పరమేశ్వరుడు పంచముఖుడు అనే పంచాస్యం నా హృదయ కుహరంలో ఉంటే నాకేమిటండి భయం? దుష్ట మృగాలు, దుర్గుణాలు, దుష్ట భావనలు అనేటటువంటి మృగాలన్నీ ఎక్కడా ఉండవు. అన్నింటినీ స్వామి ధ్వంసం చేసేస్తారు. అద్భుతమైన శ్లోకం. చేతిలో జింక ఉంది. గజాసురుని సంహరించాడు, వ్యాఘ్రాసురుని సంహరించి చర్మం ధరించాడు, సమస్త జీవులను లయింపజేస్తాడు. శ్రీశైలేశుడు శ్రీశైలగిరిలో నివసిస్తుంటాడు. ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. తెల్లటి ఆకారం కలిగినవాడు, పంచాననుడు. అటువంటి సింహం లాంటి పంచాననుడు నా హృదయంలో ఉంటే నాకు ఇంకా భయం ఏమిటి స్వామి? సింహం చోటి ప్రదేశానికి వస్తాయా ఇతర జంతువులు? రాలేవు కదా. అందుచేత నాకు భయమే లేదు. శివుడు హృదయంలో ఉన్నవాడికి ఎందుకు భయం ఉంటుంది? దుశ్చింతలు ఉంటాయా? ఆయన్నే స్మరించేవాడికి దుశ్చింతలు ఎందుకుంటాయి? దుర్భావనలు ఎందుకుంటాయి? కరలగ్నమృగ కరీంద్రభంగ ఖనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వర్యోः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.